ఆయా స్థలాల నుండి దేవుని ఆరాధించడానికి చేరువచ్చిన పరిశుద్ధులు ప్రియులైన ప్రతి వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తున్నాం. దేవుడు మానవుని ఎలాగ నిర్మించాడో గత వారం మనం చూసాం. మానవుడిని దేవుడు తన స్వరూపమందు నిర్మించాడని, ఇంద్రియ నిగ్రహం కలిగిన శక్తి కలివాడుగా, అంటే పాపం చేసేంత బలహీనుడిగా నిర్మాణంలో లేదు, మానవ నిర్మాణంలో లేదు. కానీ మనుషులు వివిధమైన తంత్రాలు కల్పించుకొని దేవునికి విరోధంగా పాపంలోకి వెళ్ళిపోయినట్టు దేవుని గ్రంథం మనకు చెప్తుంది. కాబట్టి దేవుడు మానవుని సృజించడంలో లోపభూయిష్టంగా చేశాడంటే కాదు. ఆ సంగతి గత వారం మనం గ్రంథంలో నుండి సంగతులు విన్నాం. ఇదేనా మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే, మానవుడు బలహీనుడిగా కానీ పాపిగా కానీ అవటానికి కారణం దేవుడా? మానవుడు బలహీనుడు అవటానికి కానీ ఆ తర్వాత పాపంలో పడిపోవటానికి కానీ కారణము దేవుడా అంటే, గ్రంథం మనకి చెప్పేటువంటి సందేశం ఏంటంటే, తల్లి గర్భంలోంచి పుట్టినప్పుడు యథార్థవంతుడిగా పుట్టాడు, వివిధమైన తంత్రాలు కల్పించుకున్నాడు అని మనం గ్రంథం చదువుతా ఉన్నాం. ఎలాంటి తంత్రాలు కల్పించుకొని మనుషులు పాడైపోయారో గ్రంథంలో నుండి మనం వరుసనే వివరాలు చూస్తాం. నంబర్ 1, ఆదికాండం 4వ అధ్యాయం. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆదాముకు ఇద్దరు పిల్లలు. మొదట ఆయన కయ్యను, రెండో ఆయన హేబేలు. ఇద్దరు బిడ్డలు పుట్టారు. ఇద్దరు బిడ్డలు పుడితే ఇద్దరు వేరువేరు వృత్తులు చేసుకుంటా ఉన్నారు. వేరువేరు వృత్తులు చేసుకునేటప్పుడు వారి యొక్క హృదయము దేవుని వైపు ఎలా ఉందో, ఎలా తొలగిందో మనం చూస్తే, కయ్యను అర్పణలు తెచ్చాడట. కయ్యనేమో భూమిని సేద్యం చేసేవాడు, హేబేలు గొర్రెల్ని కాచుకునేవాడు. కయ్యూని యొక్క అర్పణలని దేవుడు లక్ష్య పెట్టలేదంటే ఆనర్ చేయలేదు, గౌరవించలా. ఏం జరిగిందో అక్కడ ఇన్సిడెంట్ తెలియదు, కానీ కయ్యనికి కోపం వచ్చేసేసింది. ముఖం చిన్నబుచ్చుకున్నాడట. చిన్నబుచ్చుకుంటే ఏంటి అని అడిగాడు. సత్క్రియ చేస్తే తలెత్తుకోవా అన్నాడు. అంటే పాపము లేదా బలహీనత రావటానికి మొదటి కారణం ఏంటంటే సత్క్రియ చేయకపోవటం. సత్క్రియ ఎవరు చేయకపోతే ఏం జరిగిద్దో చెప్పాడు. 7వ వచనంలో, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. సత్క్రియ చేయలేదంటే ఏం చేస్తాడు మనిషి? ఎక్కడ జారిపోతాడని పాపమట వాకిటి దగ్గర పొంచి ఉంటుందట. మంచి పని చేయట్లేదు అని అంటే వెంటనే ఏముంటుంది నీ కోసం? పాపం కాచుకొని ఉంటుంది. సత్క్రియ చేసావనుకో, సత్క్రియ చేస్తే పాపానికి నీ మీద వాంఛ ఉండదు. సత్క్రియ చేయలేదు కాబట్టి పాపం కాసుకొని రెడీగా. దానికి నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. సత్క్రియ చేస్తేనేమో పాపానికి వాంఛ కలగదు. దుష్క్రియ చేస్తే, సత్క్రియ చేయలేదంటే ఏం చేస్తాడు? కయ్యను తొలగిపోక మునుపు దేవుడు హెచ్చరించాడు. తన తమ్ముడిని చంపక మునుపు దేవుడు హెచ్చరించాడు. ఏంటి చిన్నపుచ్చుకున్నావేంటి అని అడిగాడు. ఏందయ్యా, అర్పణలు నువ్వు అంగీకరించలేదు కదా అని అడిగితే దేవుడు ఏం చెప్పేవాడో. ఒకవేళ తన మనస్సాక్షికే నేను అర్పించిన అర్పణలు సరిగా లేవు దేవా, ఈసారి మంచిగా తీసుకొస్తా అంటే ఏం చేసేవాడు? ఒకవేళ మన వల్ల పొరపాటు జరిగింది, ఇద్దరు వ్యక్తులు ఉన్నాం, ఇద్దరిలో ఒక వ్యక్తి మంచిగా ఉన్నాడు,
ఉన్నప్పుడు ఒక వ్యక్తిని అంగీకరించాడు, రెండో వ్యక్తిని అంగీకరించకపోవటానికి కారణం ఏంటో కనుక్కోవాలి మనం. అది కానీ మనుషులు అలా కారణం వెతుక్కుంటారా? హృదయం ఏం చేసింది? వాడిని మెచ్చుకున్నాడు, నన్ను మెచ్చుకోలేదు. అది స్టార్ట్ అయిపోయింది. ఎందుకు మెచ్చుకున్నాడు, నన్ను ఎందుకు మెచ్చుకోలేదు, నేను ఏం చేసి ఉండాల్సింది అనేటువంటి ఆలోచన చేస్తే పాపము వాకిటి దగ్గర నుంచి వెళ్ళిపోతాయి. చెప్పాడు కదా, పాపము నువ్వు సత్క్రియ చేయలేదు కాబట్టి పాపం వాకిటి పొంచి ఉంటుంది, దానికి నీ ఎడల వాంచగలిగిద్ది, అది కానీ నిన్ను మింగేసింది అనుకో, నిన్ను ఏలుబడి చేసిద్ది అన్నాడు. ఒక్కసారి మనిషి పాపంలోకి వెళ్ళిపోతే దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతాడు. మాటను తీసేశాడు, దేవుని మాటను లెక్క చేయలా, ఆలోచన చేసేసాడు. ఏం ఆలోచన చేసుకొని ఉంటాడు? ఊహించండి, ఒకవేళ కయ్యను ప్లేస్లో నీవుంటే కయ్యను ఏం చేసి ఉంటాడో ఒక్కసారి ఊహిస్తే వెంటనే తమ్ముడి దగ్గరికి వెళ్ళాడట. చేయాల్సిన పని ఏంటి? దేవా, పొరపాటు అయిపోయింది, నా అంతరంగంలో స్థానం లేకుండా తెచ్చాను, ఈసారి మంచిది తెస్తానంటే పరిస్థితి ఎలా ఉండేదో తమ్ముడి దగ్గరికి వెళ్ళాడు. తమ్ముడితో మాట్లాడుతూ ఉండి ఏం చేశాడంటే, అతని దగ్గరికి వెళ్ళి పొలంలో ఉన్నప్పుడట పడి చంపేశాడు. దేవుడు ఛాన్స్ ఇచ్చాడా లేదా? కయ్యనికి ఛాన్స్ వచ్చిందా లేదా? దిద్దుకునే ఛాన్స్ వచ్చింది. వెంటనే వెళ్ళాడు. అరే, వీడుంటే కదా నన్ను నన్ను అంగీకరించలేదు. ఇద్దరు ఉన్నాం, ఇద్దరిలో వీడు లేకపోతే దేవుడు నాకు నేనే కదా గతి అనేటువంటి ఆలోచన మంచిది కాదు. నేను లేకపోతే మా ఆయన ఏం చేస్తాడు చూద్దాం, మా ఆవిడ ఏం చేసిందో చూద్దాం అని అంటే పాపం ఎంటర్ అవటానికి కొంచెం ఉంది అని అర్థం. దేవుడు నిన్ను ఇచ్చింది ఎందుకు? కలిసి జీవించడానికి. కాబట్టి నేను లేకపోతే అనే ఆలోచన వచ్చిందంటే కయ్యన్ బ్యాచ్లోకి వెళ్ళిపోతావు అంతే. నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నావు, నువ్వు లేకపోతే అని కాదు, నువ్వు ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక. కాబట్టి తొలగిపోయాడు, తమ్ముడు చంపేసేసాడు. మొట్టమొదటి నరహత్య. కారణం ఏంటి? నన్ను గొప్ప చేయలేదు దేవుడు. ఇదేగా కారణం. హేబేల్ని గొప్పగా ఆలోచన చేశాడు, నన్ను గొప్ప చేయలేదు. నేను గొప్ప చేయని కారణం ఏంటి తెలుసుకోవాలి. అందువలన పోయిన వారం మనం చూసాం, 3వ అధ్యాయంలో హవ్వ కంటితో చూసింది, అందంగా ఉంది, రమ్యంగా ఉంది. దేవుడు చెప్పాడని చెప్తుంది. కంటికి కనపడింది, తినొద్దని చెప్పాడు. మరి ఎందుకు తింటున్నావు? నీ కళ్ళు ఆశించినాయి. ఏం ఆశించినాయి? పాపం చేయటానికి కారణము ఆశ, దురాశ. పాపం చేయటానికి కారణం ఏంటి? ఆశ వేరు, దురాశ వేరు. ఆశ అంటే కోరిక, దురాశ అంటే అన్యాయంగా కోరుకునేటువంటి కోరిక. కోరికలు 2 రకాలు. ఒకటి న్యాయమైన కోరిక, రెండవది అన్యాయమైన కోరిక. న్యాయమైన కోరికలు తీర్చుకోవటానికి దేవుడు భూమి మీద మానవులకి అనేకమైన ఏర్పాట్లు చేశాడు. ఈ న్యాయమైన కోరికలు కాకుండా దురాశకు వెళ్ళిపోయినటువంటి వాడు ఆటోమేటిక్గా పాపంలోకి వెళ్ళిపోతాడు అని చెప్పాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. మూల సూత్రం ఇది. దేవుడు మానవుణ్ణి పాపులయ్యేటట్టు చేయలేదు, పాపం చేసే అంత బలహీనుడిగా చేయలేదని పోయిన వారం మనం విన్నాం. దేవుడు మానవులు ఏంటి కారణం అంటేను 14వ వచనం, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత, అది సంగతి, ఆశ చేత కాదు, దురాశ చేత ఏడవబడి, స్వాతంత్ర్యంనిచ్చే సంపూర్ణ నియమం చెప్తుంది, ఇది దురాశ అని చెప్తుంది. కానీ మనిషి ఏం చేస్తాడు? ఏడవబట్టం అంటే లాక్కెళ్ళిపోయింది తనని. ఈ దురాశ మనిషిని రాత్రులు కూడా తీసుకెళ్ళిపోతాయి. నిద్ర ఉండదు, నిద్ర లేకపోయినా, ఆహారం లేకపోయినా
మనిషిని ఏం చేసిద్ది? ఎవరు తీసుకెళ్లాల్సిన పనిలే, దురాశ ఈడ్చుకుపోయిద్ది. ఈడ్చుకొని వెళ్ళిపోయి దురాశ మరులు కొల్పబడిన వాడే టెంప్ట్ చేస్తుందట. టెంప్ట్. బట్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ టెంప్టెడ్. ఎవరు చేసేది? టెంప్ట్ చేసేటువంటి వ్యక్తి అపవాది. బట్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ టెంప్టెడ్ when he is drawn away of his own lust. దురాశ, స్వకీయమైన దురాశ, సొంత దురాశ. వాళ్ళ మీద చెప్పకూడదు. నన్ను వాడు పిలిస్తే వెళ్ళాను. ఏం చెప్తుంటారంటే, నేను మంచోడినే కానీ నా స్నేహితుడు తీసుకెళ్ళి చెడగొట్టాడు అంటుంటాడు. అతను మంచివాడు కాదన్నప్పుడు అతని స్నేహానికి ఎందుకు వెళ్ళావు? నీకు స్వకీయమైన దురాశ లేకపోతే వెళ్తాడా మనిషి అతనితో కలిసి? వెళ్ళడం. ఏడవబడ్డాడు అన్నాడు కాబట్టి అది శోధించదు. నీ వెళ్ళిపోయావంటే శోధన. దురాశ 15వ వచనం. దురాశ గర్భము ధరించి, దెన్ వెన్ లస్ట్ హ్యాత్ కన్సీవ్డ్. కన్సీవ్ అంటే గర్భం ధరించింది అని అర్థం. గర్భం ధరించడానికి కారణం ఎవరు? దురాశ. ఒక స్త్రీ గర్భం ధరించడానికి కారణం ఎవరు? పురుషుడు. ఒక వ్యక్తి పాపాన్ని ధరించడానికి దురాశ గర్భం ధరించింది అనుకో. దురాశ వస్తే దురాశ గర్భం ధరించింది, పాపాన్ని కనింది. దురాశ లేకపోతే గర్భం లేదు. ఇక దురాశ స్త్రీ పురుషుని సాంగత్యానికి వెళ్ళకపోతే కన్సీవ్ అయ్యేటువంటి అవసరం, గర్భం ధరించే పరిస్థితి ఉండదు. గర్భం ధరిస్తారనే సంగతి స్త్రీకి, ఒక యవ్వనస్తురాలికి తెలుసా తెలీదా? తెలుసు. అయినా మరి ఎందుకు వెళ్ళిపోతుంది? దురాశ. ఈ శరీరం ఏం చేస్తుంది? లాగేసేస్తుంది. కాబట్టి శరీరం యొక్క కోరికల చొప్పున ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. కాబట్టి మూలం తెలుసుకోవాలి మనిషి. ఈ మూలం తెలుసుకుంటే పాపం చేయకుండా భూమి మీద బ్రతికేటువంటి అవకాశం ఉంటుంది. ఈ మూలం ఏంటంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 3వ వచనం. వారితో కలిసి అంటే లోకంలో ఉండే వాళ్ళతో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్క కోరికలు నెరవేర్చుకోవచ్చు. శరీరము యొక్క మనస్సు యొక్క కోరికలు నియమానికి విరుద్ధంగా దురాశ చేత ఏడవబడి శరీరం కోరుకుందని వెళ్ళిపోతే ఎట్లా? మనసు కోరిందంటే వెళ్తే ఎట్లా? దానికి ఒక నియమం ఉంది. ఆ నియమాన్ని దాటి వెళ్ళిపోతే దురాశ. మరి ఈ దురాశ ఎప్పుడైతే గర్భం ధరించిందనుకో, నీకు దురాశ కలిగిందనుకో, గర్భం వచ్చేసింది. ఆ గర్భం ఏం చేసింది అంటే ధరించి పాపాన్ని కనిద్ది. బిడ్డ ఎవరు పుడతారు? దురాశ ఉంటే పాపం. ఈ పాపం ఎక్కడికి తీసుకెళ్ళిద్ది? మరణం అంటే నిత్యాగ్ని. దేవునితో పాటు ఉండకుండా చనిపోతే ఈ మరణాన్ని గురించి మాట్లాడట్లేదు. దురాశ గర్భం ధరిస్తే చచ్చిపోతాడా మనిషి? దేహంలో చనిపోతాడా? ఎక్కడ చనిపోతాడు? ఆత్మ విషయంలో దేవుని నుండి ఎడబాటు కలిగిద్ది. అందుకే హవ్వను ఆదామును ఇద్దరిని దేవునితో సంచరించే ఏదైనా తోటలో నుంచి కిందకి నెట్టేశాడు. తోలేసి ఖడ్గజ్వాలలను పెట్టాడట. ఖడ్గజ్వాలలు అంటే పాపి వెళితే ఎక్కడికి వెళ్ళిపోతాడు? అగ్ని గంధకాలతో మండే గుండంలోకి వెళ్ళిపోవటానికి కారణం ఏంటంటే దురాశ. ఈ దురాశ గర్భం ధరించిందనుకో పాపాన్ని కనిద్ది. ఏ పాపము పరిపక్వం అయిపోతే ఏమైపోద్ది? చివరికి మరణం. అంటే పాపం పరిపక్వం అంటే పాపంలోకి వెళ్ళిన వాడు అదే పాపంలో జీవించి చనిపోయాడు అనుకో, చివరికి ఎక్కడికి వెళ్ళిపోతాడు? నరకానికి వెళ్ళిపోతాడు. దేవుడి మధ్యన ఏం చేస్తున్నాడంటే హెచ్చరిక చేస్తున్నాడు. నాయనా, నువ్వు నియమం నుంచి తొలగిపోయావు, పాపంలో జీవిస్తున్నావు, నరకంలోకి వెళ్ళిపోతావు, తిరుగు అని అంటుంటాడు. అంటే మనుషులు లెక్కేస్తారంటే ఏం చేస్తారంటే మోసపోతున్నారు. మనుషులు ఈ లోకాన్ని చూసి మోసపోతా ఉన్నారు. ప్రతివాడు ఏం చేస్తుంటాడంటే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం.
మానవుడు బలహీనుడు అవటానికి, పాపంలోకి వెళ్ళిపోవటానికి కారణాలు చెప్తున్నాను నేను. దేవుడా కాదు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం, పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును. అంటే ఆజ్ఞను అతిక్రమిస్తే ఇది పాపమైపోద్ది, ఇది తప్పు అనే సంగతి మనుషులకు తెలుస్తుందా? తెలుస్తుంది, కానీ లెక్క చేయట్లేదు. లెక్క చేయకపోవడానికి కారణం ఏంటి? దురాశ. ఈ దురాశ మనిషిని తీసుకెళ్ళిపోద్ది. అందువలన ఆజ్ఞ అతిక్రమము పాపం. కాబట్టి దురాశ కలిగింది అనుకో, ఈ దురాశ కలిగితే వెళ్ళిపోతాడు, ఆజ్ఞను అతిక్రమించి వెళ్ళిపోతాడు. దురాశ కలిగిన వాడు ఆజ్ఞని అతిక్రమించి వెళ్ళిపోతాడు. ఆజ్ఞ అతిక్రమం ఏమైపోయింది? పాపం కన్ను. పాపం పరిపక్వం ఏమైపోయింది? మరణాన్ని కనేసేసింది. మనిషి చనిపోబోయే లోపు ఇదే పరిస్థితిలో ఉండి చనిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతుంటాడు. అందువలన నీతిమంతులు ఎలా కోరుకుంటారో చెప్పాడు. నీతిమంతుడు నీతిగా బ్రతకాలనుకునేవాడి కోరిక ఎలాగుంటుందో సామెతల గ్రంథంలో 11వ అధ్యాయము 23వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 23వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది, నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. కాబట్టి నువ్వేం కోరుకోవాలి? ఉత్తమమైన కోరిక కోరుకోవాలి. నీ కోరిక ఎలాగుండాలంటే ఉత్తమమైన కోరిక అయి ఉండాలి. భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది అని చెప్పాడు. అందువలన భూమి మీద మనుషులు జీవించేటప్పుడు ఎలా ఉంటారో యోబు ఒక గ్రంథంలో చెప్పేశాడు. యోబు గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనం. యోబు గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనంలో, వారు ఎడతెగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులలో ఒకదాని చేతనైనను తమను తాము రక్షించుకొన జాల. భూమి మీద మానవులు భూమి మీద జీవించేటప్పుడు ఈ లోకంలో ఏదైనా అనుభవిస్తాం, ఇష్ట వస్తువులు అనుభవించుద్దాం. పలానా చోట పలానా ఉందంట, పలానా చోట పలానా ఉందంట అని ఇష్టమైన వస్తువులు అనుభవిద్దామని రూల్స్కి భిన్నంగా, నియమానికి భిన్నంగా వెళ్ళేటువంటి వాడు ఎవ్వడు కూడా తమ్మును తాము రక్షించుకొన జాలరు. కాబట్టి రక్షించుకునే వాళ్ళు ఎలా ఉంటారు? నీతిమంతుల కోరిక ఎలాగుంటుంది? ఉత్తమమైన కోరిక. శరీరం యొక్క, మనసు యొక్క కోరికలు వెంబటి వెళ్ళిపోయేవాడు ఎలా వెళ్ళిపోతాడు? దురాశ చేత ఏడవబడి పాపంలోకి వెళ్ళిపోతుంటాడు. అలాంటి వాడు దేవుణ్ణి గుర్తెరిగేటువంటి అవకాశము ఉండదు. కాబట్టి దేవుణ్ణి గుర్తెరిగేటువంటి పరిస్థితి ఎలాగుంటుందంటే, కన్ను చాలా డేంజర్ అయింది. కన్ను చాలా ప్రమాదకరమైంది. ఈ దేహంలో కన్ను ఎంత ఉత్తమమైందో, దేహానికి కన్ను ఎలాగూ దీపమో ప్రభువు నేను చెప్పినట్టు, నీ దేహానికి కన్ను దీపం ఎవరు? కన్ను. నీ కన్ను మంచిదైతే నీ దేహం అంతా మంచిదే ఉంటుంది. రే వాడు కన్ను మంచిది కాదురా, కనిపించు మాకు, ఆ వస్తువులు అడిగి చూపించు మాకు అంటుంటారు. వాడు కన్ను మంచిది కాదంటే ఏం చేస్తాడు? ఆ వస్తువు మీద కన్ను పడిందంటే ఆ వస్తువు పోయేటట్టుగా దాన్ని దొంగతనం చేయడానికో ఇంకోటి ఆలోచన చేస్తాడు. వాడు కన్ను మంచిది కదరా అని. కన్నట ఎలా ఉండాలి? నీ కన్ను మంచిదైతే నీ దేహం అంతా మంచిదే. నీ కన్ను చెడ్డదైతే నీ దేహం అంతా ఏమి కారణం అంటే, కన్ను నీ దేహానికి సమస్తాన్ని తెలిపేటువంటి ఒక ఆయుధం, దేవుడిచ్చినటువంటి ఇంద్రియం. ఇంద్రియ నిగ్రహం వల్ల ఈ కన్ను అన్ని చూడటానికి ఉపయోగించాడు దేవుడు. ఏం చూడాలి, ఏం చూడకూడదో నీకు తెలియాలి. కన్నుంది కదంట్లే అని ఈ కన్నుని ఎక్కడ పడితే అక్కడ వాడేవనుకో, కన్ను నిన్ను ఏం చేసిద్దంటే అభ్యంతర పెట్టిద్ది అన్నాడు. నీ కన్ను నిన్ను అభ్యంతర పెట్టిద్ది. నీ కన్ను నిన్ను అభ్యంతర పెడితే దాన్ని పెరిగివేయి. అంటే ఈ కన్నుని కంట్రోల్ చేయగలిగినటువంటి కెపాసిటీ నీ అంతరాత్మకు కావాలి. నీ మనస్సాక్షి నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు మనస్సాక్షి ఇది తప్పు అని చెప్తున్నట్టు ఇప్పుడు నిగ్రహించుకునే శక్తి నీకు ఉండాలా.
నిగ్రహించుకునేటువంటి శక్తి నీకు ఉండాలి అని అంటే ఏం ఉండకూడదు? దురాశ ఉండకూడదు. అది దురాశ ఉండకూడదు. ఆ దురాశ ఎప్పుడైతే నీకు వచ్చేసిందో ఆ వెంటనే ఏం జరుగుద్ది? చూడు, ఏదైనా మోహపు చూపుతో చూడొద్దు అన్నాడు. 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. రూట్ కాజ్ అంటే మూలమైనటువంటి కారణం చెప్తున్నాడు. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. స్త్రీని చూడకూడదా? చూడొచ్చు. ఎలా చూడకూడదు? మోహపు చూపుతో చూడకూడదు. మోహపు చూపుతో చూసే ఆలోచన ఉందంటే లోపల ఏముంది? దురాశ ఉంది. దురాశ ఉంది. ఏ దురాశ లేకపోతే తల్లిని ఎలా చూస్తాడు? తన చెల్లిని ఎలా చూస్తాడు? అక్కని ఎలా చూస్తాడు? చూసే చూపు ఎందుకు డైవర్ట్ కావటం లేదు? దురాశ లేదు. తన తల్లి చెల్లి అనే భావన హృదయంలో నాటుకుపోయింది కాబట్టి మోహం చూపుతో చూస్తాడా? చూడలేడు. కాబట్టి అదే అదే విషయం ఏం చెప్తుందంటే, నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించు. దేవుడు నీకు పెడుతున్నటువంటి లోపల ఉండేటువంటి సిస్టమ్ ఏంటంటే, నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించు. అందుకని తిమోతికి హెచ్చరిస్తే ఏం చెప్పాడంటే, నాయన ఏం చేస్తావంటే, నీ నీ తల్లి వయస్సాం కనిపించింది అనుకో, తల్లిలా భావించు. నీ చెల్లి వయస్సాం కనపడింది అనుకో, చెల్లిలాగా భావించు. నీ అక్క వయస్సాం కనిపించింది అనుకో, అక్కలాగా భావించే గుణం, అలాంటి గుణం అనేటువంటిది దేవుడు ప్రతి మనిషికి ఇచ్చాడు. నిర్మాణంలో అలాంటి ఏర్పాటు ఇచ్చాడు. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? తొలగిపోతా ఉన్నాడు. 1 తిమోతి 5వ అధ్యాయం 2వ వచనం. అన్నదమ్ములని యవ్వనులను, తల్లులని వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతోనూ యవ్వన స్త్రీలను హెచ్చరించుమో. తిమోతికి చెప్తున్నాడు. ఒక స్త్రీని హెచ్చరించేటప్పుడు, లేకపోతే పెద్దాయన్ని హెచ్చరించేటప్పుడు తండ్రిగా భావించు. యవ్వనస్తుని హెచ్చరించేటప్పుడు ఇలాంటి భావంతో చూడు. ఈ తల్లులని వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతో యవ్వన స్త్రీలను హెచ్చరించు అన్నాడు. ఎందుకన్నా తెలుసా? ఈ సువార్తికుడు సహోదరి ఇళ్లకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే, అలాంటి భావన కలిగి ఉండు. నువ్వు తల్లిలాగా భావించు, చెల్లిలాగా భావించు, అక్కలాగా భావించు, తండ్రిలాగా భావించు. కాబట్టి అలాంటి భావన పవిత్ర హృదయం నుంచి పుట్టింది. పవిత్రమైన హృదయం దేవుడిచ్చాడు. అది నిన్ను తల్లి గర్భంలో వచ్చినప్పుడు పవిత్రమైన హృదయం ఉంది. ఈ పవిత్రమైన హృదయం ఉంటే అలాంటి పవిత్రమైన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో. ఆ పవిత్రమైన హృదయం లేకుండా ఇంద్రియ నిగ్రహం ఉండాలంటే ఏముండాలంటే పవిత్రమైన హృదయం ఉండాల. ఈ పవిత్రమైన హృదయం ఎవరికి ఉండదో ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోతాడు ఆ వ్యక్తి. అందువలన భూమి మీద బ్రతికే దినాల్లో దేవుడు నన్ను పాపిగా చేశాడనేటువంటి భావన ఎవరికి రాకూడదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ్చేత ఏడవబడి ఏం చేయబోతున్నాడు? లాక్కెళ్ళి పాపంలోకి వెళ్ళిపోతున్నాడు. ఆజ్ఞను అతిక్రమించేస్తున్నాడు. ఆ అతిక్రమించడం వల్ల మనిషి పాపానికి వెళ్ళిపోతా ఉన్నాడు. తిరిగి వెనక్కి వస్తే మనం తిండి మనిషిని ఏం చేసిద్ది? ఎక్కడికి వెళ్ళిద్దట? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక, శరీరం కోరుకునే కోరిక, న్యాయంగా కోరుకునే కోరిక. అన్న వంట వండుకుంటున్నాడట. అన్న ఏం చేస్తున్నాడు? తమ్ముడు వంట వండుకుంటున్నాడు. ఎవరు వంట వండుతుంది? యాకోబు. అన్నయ్య వచ్చాడు. వస్తే ఆ వంటకం కావాలని అడిగాడట.
వంట కావాలని అడిగితే నీ జ్యేష్ఠత్వం ఎవరా అని అడిగాడట. జ్యేష్ఠత్వం ఇవ్వమంటే ఏమనాలి ఇతను? అరే భోజనం కోసం జ్యేష్ఠత్వం అడుగుతావేంట్రా, ఇంకేదన్నా కావాలంటే అడుగు కానీ జ్యేష్ఠత్వం అడుగుతావేంటి అని అనాల్సినటువంటి వాడు ఏమన్నాడు? నాకెందుకురా ఈ జ్యేష్ఠత్వం అన్నాడట. తృణీకరించాడు. 12వ అధ్యాయంలో 16వ వచనం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయిన ఉండునేమో అని జాగ్రత్త. ఆ తరువాత ఆశీర్వాదం పొందాలని కోరితే కన్నీళ్లు పెట్టడం తప్ప దాన్ని మరలా పొందాలంటే నీ కుదిరే కార్యక్రమం కాదు. జ్యేష్ఠత్వం ఒక్కసారి వదిలేసుకున్న తర్వాత మళ్ళీ పొందే ఏర్పాటు లేదు. ఒక్క పూట కూటి కోసం అమ్మేసుకున్నాడట. ఎలాంటి వాడు? ఒక పూట కూటి కోసం. ఆదికాండము 25వ అధ్యాయం. ఏశావు వేటాడతాడు. యాకోబు వంట చేసుకుంటున్నాడు. 29వ వచనం. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనిచుండగా ఏశావు అలసిన వాడే పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుకు అతని పేరు ఎదోము అనబడెను. అంటే ఎదోము అంటే కింద ఉంది ఎర్రని అని అర్థం. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా, జ్యేష్ఠత్వం ఇమ్మని అడిగాడట. ఏశావు అంటున్నాడు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు? అంటే పొలం పోయి అలిసి వస్తే, వేటాడి వస్తే అలిసిపోయి చచ్చిపోతాడా? జ్యేష్ఠత్వం అని అడిగాడట. అంటే నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు అన్నాడట యాకోబు. నేడు నాతో ప్రమాణం చేయను. ఊరకు మాట చెప్తే కుదరదయా, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దాం పదా, రిజిస్ట్రేషన్ చేద్దు పదా అన్నాడు. వడ్డీకి డబ్బులు అడిగాడు. 20 రూపాయలు వడ్డీరా అన్నాడు. నీకు అర్థం అవట్లేదా? 20 రూపాయలు వడ్డీ అంటే అన్యాయమని అర్థమవుతుందా లేదా? 20 రూపాయలు వడ్డీ అన్నా పోయి ఎందుకు తాకట్టు పెట్టావు? నీ దురాశ ఏంటో, ఎక్కడ ఇరుక్కుపోయావో. రిజిస్టర్ ఆఫీస్ నిండా ఆఫీసులు కిటకిటలాడిపోతాం. తాకట్టు రిజిస్ట్రేషన్ అంట, తెలుసా మీకు? తాకట్టు రిజిస్ట్రేషన్స్ ఎలాంటి బిజినెస్ అది? దురాశ 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 దురాశ. 20 రూపాయలు వడ్డీ అంటే ఎంత ఘోరంగా ఉంటుంది. నువ్వెందుకు వెళ్తున్నావు వాడి దగ్గరికి? అడిగాడు, అనుకు 20 రూపాయలు ఇమ్మని అడిగాడు, నువ్వు వెళ్ళొచ్చా? అడిగాడు, నాకెందుకు లేవాయా, పోతే పోయింది, ఇల్లు పోతే పోయింది, పెట్టుకో, అంతే కదా. ఏమరా నా తమ్ముడు కదా, వండుకుంటుంటే భోజనం అడిగితే జ్యేష్ఠత్వం అడుగుతున్నావు, న్యాయం అంటారా ఇది అని అన్నాడా? నేను సావబోతున్నాను కదా, నాకెందుకు అన్నాడు. అని ఏం చెప్పాడు? ప్రమాణం చేయమంటే అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా, జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు. అందుకని హెబ్రీ గ్రంథకర్త యాకోబు ఎప్పుడు, ఏశావు ఎప్పటివాడు? 1000 సంవత్సరాలు గతించిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ అన్నాడు, ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారైనా మీలో ఉంటాడేమో, జాగ్రత్త. మీరు ఎలక్షన్స్ జరిగేటప్పుడు భోజనాలు పెడుతుంటారు, మంచి బిర్యానీ చేస్తుంటారు. అక్కడ నుంచొని అయ్యా భోజనం చేసి వెళ్దురా అంటాడు. రోజు పిలవనివాడు. నువ్వు ఆకలితో అలమటిస్తుంటే ఇంటి పక్క నుండి ఏమైపోయావో తెలియనటువంటి వాడు ఆ రోజు వరకు ఏం చేస్తుంటాడు? సార్ రండి సార్, మంచి భోజనం, బిర్యానీ భోజనం చేసుకుని వెళ్ళదు, టిఫిన్ మంచి టిఫిన్ పెట్టాం, రండి సార్ అని. ఎందుకు? నీ భోజనం నీకు ఉరి.
నేను పాపానికి తీసుకెళ్ళటానికి ఆ రోజు ఎలక్షన్ రోజు భోజనం పెడుతున్నాడు. తెలీదా నీకు? అక్కడికి వెళ్ళి భోజనం చేసేళ్ళు, భోజనం చేసిన తర్వాత మనస్సాక్షి ఏం చేస్తుంది? అరే అన్నం పెట్టారు కదా, ఓటేస్తే పోయిద్దాం అనిపిస్తుంది. అనిపించిందా లేదా? తిన్నావు కదా, ఈ తిండి ఏం చేసేది? నిన్ను ఏం చేయకూడదో అది చేపించింది. ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్నాడు. ఒక పూట కూటి కోసం ఓట్లు అమ్ముకునే జనం ఉన్నారు, లేరు? నీ స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం ప్రభుత్వం నీకు ఇచ్చింది. నీకు నచ్చిన వాడికి ఓటేసుకో. నీకెవరు నచ్చితే వాళ్ళకు ఓటేసుకో. ఓట్ల ఎలక్షన్కి 25,000 ఇస్తే, 50,000 ఇస్తే, ఈ సంఘం, మా సంఘం అంత ఉందండి, ఒక 50,000 ఇస్తాం, ₹1,00,000 ఇస్తారా? మైకులు కొనుక్కొచ్చుకుంటాం. మాకు బిల్డింగ్ కట్టిస్తారా? ఓట్లు వేస్తాం. ఏం చేస్తున్నట్టు వీళ్ళు? అమ్ముకుంటున్నారు. భ్రష్టులా మంచోళ్ళ? గ్రంథం ఏమిటి? ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏసా వంటి భ్రష్టుడైనా అన్నాడు. భ్రష్టుడు అన్నాడు. కాబట్టి మా వెనక ఒక 100 ఓట్లు ఉన్నాయి, ఒక 2 లక్షలు బిల్డింగ్ కట్టించనేవాడు భ్రష్టుడా మంచివాడా? ఈ భ్రష్టత్వంతో ఈ రోజున క్రైస్తవ సమాజం పాడైపోతుంది. క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళు పాడైపోతున్నారు. నిష్కపట్ల మనసులు మోసపోతున్నారు. కాబట్టి ఏం చెప్తున్నాడు? మోసపోకుడి, మోసపోవద్దు. మోసపోయేటువంటి కోణాలు భూమి మీద అనేకమైన స్థలాలు అపవాది ఏర్పాటు చేసి పెట్టేశాడు. మోసపోకుడి అని అన్నాడు. ప్రభు అయిన యేసు అనేక సందర్భాలు చెప్పాడు, మోసపోకుడి అన్నాడు. యాకోబు కూడా చెప్పాడు, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి అన్నాడు. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, మోసపోకుడి. మీకేదో భోజనం పెట్టారనుకుంటున్నారేమో, మీకు ధనం ఇచ్చారనుకుంటున్నారేమో, మోసపోతున్నారు. ఏసావట 34వ వచనం, 25 అధ్యాయం 34వ వచనం. యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏసావుకి ఇచ్చాను, అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏసావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. తృణీకరించడం అంటే ఏంటో తెలుసా? నీకున్న పొజిషన్ని నువ్వు పోగొట్టుకోవటం. నీకున్న ఏం పొజిషన్ ఉందో దాన్ని పోగొట్టుకోవటం ఏమంటే తృణీకరించటం. నీకు ఒక దేవుడు విలువ కలిగినటువంటి వ్యక్తిగా ఇచ్చాడు. కుంటివాడికి కూడా ఓటు ఉంది తెలుసా? గుడ్డివాడికి ఓటు ఉంది. 1000 కోట్లు ఉండేవాడికి ఓటు ఉంది. ₹1 లేని వాడికి కూడా ఓటు ఉంది. కాబట్టి నీ విలువెంత? ఎన్నికల్లో నీ విలువెంత? 1,00,000 కోట్లు ఉన్నవాడికి, ఏమీ లేని వాడికి ఒకటే విలువ. ఓటు విలువ ఒకటే. ఒక్క ఓటు తేడా వస్తే ఓడిపోరు. కాబట్టి నిన్ను భోజనం ఎందుకు పెడుతున్నారు, నీకు ధనం ఎందుకు ఇస్తున్నారో నీకు తెలియకుండా ఉచ్చులోకి వెళ్ళిపోతున్నావు, మోసపోతున్నావు. అందువలన ఎవరైనా బహుమానాలు ఇస్తే ఈ బహుమతుల కోసం పోయేవాడు నియమాన్ని తప్పిపోతాడు. బహుమతులు ఇచ్చినా ఇంటికి వచ్చి గిఫ్ట్ అండి అంటాడు, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పాలా. అది చూడగానే నీకు దురాశ కలిగింది. కన్ను చూసిందా, మనసు ఏమంటది? తీసుకోవయ్యా, ఏమైంది, అడే వచ్చేస్తున్నాడుగా. దానికి అడ్జస్ట్మెంట్ మళ్ళీ ఏమంటారు? వాళ్ళే వచ్చి ఇచ్చారండి మాకు అన్నాడు. వాళ్ళే మా ఇంటికి వచ్చి ఇచ్చారు అన్నాడు. వాళ్ళే మీ ఇంటికి వచ్చి వెళ్దాం రమ్మంటారు. ఎక్కడికైనా వెళ్తావా? మరి ఎందుకు తీసుకుంటున్నావు? వాళ్ళే వచ్చారండి, నేను వెళ్ళలేదు అన్నాడు. నువ్వు వెళ్ళినా వాళ్ళు వచ్చినా నియమానికి విరోధంగా తీసుకున్నావంటే ఒకసారి నీ మనస్సాక్షిని అడిగేది రైటో రాంగో. నీవే వెళ్ళి వాళ్ళ ఇంటికి ఏదన్నా చేద్దాం రమ్మన్నావు అనుకు వస్తారా? రారు. నువ్వెందుకు వెళ్తున్నావు? నీకు ఇష్టమైంది కాబట్టి తీసుకుంటున్నావు. ఇంటికి వచ్చినంత మాత్రాన తీసుకోవాల్సిన అవసరం లేదు. అందువలన మోసపోకుడి. ఇది మోసం, అపవాది చేసేటువంటి కుయుక్తి. ఈ కుయుక్తిలో పడొద్దు అని చెప్తున్నా. బహుమానాన్ని గురించి గ్రంథంలో ఒక ఇన్ఫర్మేషన్ రాయబడింది. యోధా పత్రిక. మీ దగ్గరికి గిఫ్ట్లు వస్తున్నాయంటే జాగ్రత్తగా ఉండాలా. ఏముందా ఊరకే తీసుకోరా అంటే ఏం ఊరకెవడెవడో
ఓరకి ఇవ్వాలంటే అంత తేలిగ్గా ఇచ్చావు. ఒకవేళ నిజంగా ఉదారంగా ఎప్పుడు ఇవ్వాలి? ఒకవేళ నీకు ఊరికే ఇవ్వాలనుకో ఎప్పుడు ఇవ్వాలి? ఎప్పుడు ఇవ్వాలంటే నీకు ఆపద వచ్చినప్పుడు, నువ్వు ఇబ్బంది అవుతున్నప్పుడు, నీకు ఆకలి అయినప్పుడు, నీకెవరు ఆదరించినప్పుడు, నిన్నెవరు పట్టించుకోనప్పుడు నీ దగ్గరికి వచ్చి నిజంగా ప్రేమతో ఆదరించాడా, అలాంటి వాడి ఆదరణ పొందటం న్యాయమే. దాని వెనక కండిషన్ పెట్టాడా? కండిషన్తో కూడినటువంటి ఆదరణ. భోజనం అడిగాడు, భోజనం పెడితే పోయేది. కానీ కండిషన్ పెట్టాడే, కండిషన్కి నువ్వు లోబడకూడదు. షరతులు ఉంటాయి, ఆ కండిషన్కి నువ్వు లోబడకూడదు. కండిషన్కి లోబడ్డావా, నీ పరిస్థితి ఏమైపోయిందంటే ఒక ప్రవక్త మోసపోయాడు. ఆయన ఏమనుకుంటే తెలివిగా నేను జీవించాను ఏమనుకుంటారు తెలుసా? లంచం తీసుకునేవాడు, బహుమానాలు తీసుకునేవాడు, తన యొక్క అంతస్తుని తృణీకరించేవాడు. తన యొక్క అంతస్తుని తృణీకరించేవాడు. యోధ పత్రిక 1 అధ్యాయము 11వ వచనం. వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవల్లని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తారట. బిలాము ఎవరు? ప్రవక్త. ఒక ప్రవక్త దేవుడు ఆయనతో మాట్లాడుతుంటే ఇశ్రాయేలు పక్షంగా నిలబడాల్సినటువంటి ప్రవక్త బహుమానం పొందాలన్నట బిలాము తప్పు త్రోవలో నడిచాడు. అంటే మార్గం తప్పిపోవాలంటే ఏం కావాలి మనిషికి? బహుమానం, గిఫ్ట్. సంఖ్యాకాండము 22వ అధ్యాయం. మానవుడు పాపంలోకి వెళ్ళిపోవటానికి, బలహీనుడై వెళ్ళిపోవటానికి కారణాలు ఆలోచన చేస్తున్నాం మనం. దేవుడా కారణం? బిలాము తప్పు త్రోవలో పోవటానికి కారణం దేవుడా? కానే కాదు. ఇశ్రాయేలులట మోయాబు మైదానంలో దిగారు. మోయాబీలే దేవునితో సంబంధం లేనటువంటి వాళ్ళు. ఇదైపోయిన తర్వాత బ్యాక్ వస్తాం మనం మోయాబీల గురించి. బాలాక్ అనేటువంటి మోయాబు రాజు బిలాముని పిలిచాడు. జనం వచ్చారయా, ఏంటి పరిస్థితి అని అడిగితే వెళ్ళాడట. దేవుని దగ్గరికి వెళ్తే బిలాముకి దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు వెళ్ళొద్దు అని చెప్పాడు. ఇశ్రాయేలుని దీవించు, శపించొద్దు అన్నాడు. శపించేసేసాడు. శపించడానికి వెళ్ళి నుంచున్నాడు అనుకో ప్రవక్త, శాప వచనాలు రావు, దీవెన వచనాలే వస్తాయి. 3 సార్లు జరిగిందట. ఏంటయ్యా పరిస్థితి అని అంటే, ఈ రాత్రి ఇక్కడుండు అన్నాడట. వచ్చి ఏం చెప్పారంటే వివరాలు చెప్పేశారు. 3 సార్లు చెప్పినా కూడా వెళ్ళిపోయాడు బిలాము. గాడిద గంట కట్టి వెళ్ళిపోయాడు. గాడిద గంట కట్టి వెళ్తుంటే గాడిద ఏం చేసిందో తెలుసా? దేవుడు ఎదురుగా దూతని పంపించాడట. దూతని పంపిస్తుంటే గాడిద వెళ్లకుండా ఆగిపోయింది. కొట్టాడట. 3 సార్లు కొట్టాడట. ఒకసారి కాదు, 3 సార్లు చెప్పినా వినలేదు. 3 సార్లు కొట్టాడు, గాడిదని కొట్టాడు. 28వ వచనం. 28వ వచనం సంఖ్యాకాండం 22వ అధ్యాయము 28వ వచనం. గాడిద మాట్లాడుతుంది. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక. వాక్కునిచ్చాడంటే ఆలోచించొద్దు. ఏంట్రా పరిస్థితి, నేను వెళ్ళేది ఎక్కడికి, ఏం జరుగుతుంది అనే ఆలోచన ఉండొద్దా? వస్తే నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నేనేమి చేసి తిని. గాడిద ప్రశ్న వేస్తుంది. ఏమయ్యా 3 సార్లు కొట్టావు, ఏం చేశాను నేను? నీవు నా మీద తిరగబడ్డావు. ఎందుకు తిరగబడ్డా? వెళ్ళమంటే వెళ్ళట్లేదట. తిరగబడ్డావు, నా ఖడ్గం చేత నిన్ను చంపేందునని గాడిద. అందుకు గాడిద, నేను చంపుతావా నన్ను? నీ దానిని మొదలుకొని నేటి వరకు
నీవెక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా? నేనెప్పుడైనా నీకు ఇట్లు చేయట కొద్దా? మనిషి సరిగా ఉండేవాడు ఎదురు తిరిగాడంటే అర్థం ఏంటి? రోజు బాగుండేవాడు ఎదురు తిరిగాడంటే అర్థం ఏంటి? ఆలోచించుకోవాలా. ఎందుకురా ఎదురు తిరుగుతాడు? పిల్లలు ఒక్కోసారి ఎదురు తిరుగుతారు. బాగుండే పిల్లలు ఎదురు తిరుగుతారు. ఎందుకని? ఆగాలి. నువ్వు ఎదురు తిరిగాడంటే ఆలోచన చేయాలి. పిల్లలు ఎదురు తిరుగుతున్నారంటే లోపం నాలో ఉందేమో అని ఆలోచన చేయాలి. మనుషులు ఆలోచిస్తారా? పెటా నాలుగు కొడతారు. ఎందుకని? తప్పు చేసి కూడా మళ్ళీ సమర్థించుకోవడానికి చెప్పేది వింటారా? వినరు. గాడిద మాట్లాడుతుందంటే ఆలోచన చేసుకోవద్దు. ఏమయ్యా ఎన్నిసార్లు కొట్టావు? ఎప్పుడన్నా నీకు కీడు చేశానా నేను? లేదు అన్నాడు. అడిగిందంట, ప్రశ్న అడిగింది, కత్తితో చంపుతానంటే ఎప్పుడన్నా కీడు చేశానంటేను లేదా నేను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను. చూడు నాయనా, ఏ కళ్ళు తెరిచినాయి? మనోనేత్రాలు తెరిస్తే దేవదూత కనపడ్డాడు. అరే రే 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 అనుకొని నమస్కారం చేశాడట, వెళ్ళిపోయాడు. అందుకు బిలాము నేను పాపం చేశాను అని అన్నాడట. అయిపోయింది. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం చేశాడు? ఇశ్రాయేలుని దీవించాడు. వచ్చేటప్పుడు మధ్యలో ఏం జరిగింది? 24వ అధ్యాయం. పదకొండవ వచనం, 24:11. కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగముగా వెళ్ళము, నిన్ను మిక్కిలి ఘనపరిచిదని చెప్పితిని గాని యెహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపరిచిన నేను. అది ఎవరు ఆపారట? ఎవరు చెప్తున్నారు? బాలాకు బిలాముతో చెప్తున్నాడు. ఏమయ్యా నీకు ఎంత ఇద్దాం అనుకున్నాను, ఘనం చేద్దాం అనుకున్నాను, దేవుడు ఆపేశాడుగా, నీకు ఘనం రాలేదుగా అన్నాను. నేనేం చేద్దాం అనుకున్నాను? నేను నిన్ను మిక్కిలి ఘనపరిచేదనని చెప్పి తిని గాని యెహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపరిచను. ఎంత ఎంత తెలివిగా అపోది ఎలా మాట్లాడుతున్నాడు. దేవుడు ఆపేశాడంట. అందుకు బిలాము బాలాకు తన ఇంటిడు వెండి బంగారములను నాకు ఇచ్చినను, నా ఇష్టము చొప్పున మేలైనను కీడైనను చేయుటకు యెహోవా సెలవిచ్చిన మాటను మీరలేను. మరి మీరలేనన్నాడు ఎందుకు మీరాడు? కారణం ఏంటి? బహుమానము గిఫ్ట్. ఈ గిఫ్ట్ కనపడిందంటే ఉన్న నియమం అంత కాసేపు ఆలోచించుకొని శోధింపబడి ఏమైంది తీసుకుందాం పదా అని వెళ్ళిపోతాడు. అదే దురాశ లేదనుకో, నాకొద్దు, ఒకటే మాటకో. తిరిగి ఆ విషయాన్ని గురించి ఆలోచన చేస్తున్నామంటే దురాశ పెరిగి ఏమైపోద్ది మనిషిని? అది గర్భం ధరిస్తే పాపం వచ్చేసింది. పాపంలోకి వెళ్ళిపోతావు అంతే. అది గర్భం ధరించిందా పాపంలోకి వెళ్ళిపోతావు, అందులో అనుమానం వెళ్ళింది. అందువల్ల ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడంటే, ఏమి లేదయ్యా, టెక్నిక్ ఏంటంటే ఇశ్రాయేలీని నువ్వు ఓడించాలంటే నీ తరం కాదు, ఎవడోళ్ళ కాదు భూమి మీద. ఇశ్రాయేలీని యెహోవా దీవించాడు, ఇంకెవడు శపించలేడు. యెహోవాయే మళ్ళా శపించాలి వాళ్ళని. నేను శపించలేను, యెహోవా వాళ్ళని శపించేటట్టుగా చేయాలంటే ఒక టెక్నిక్ చెప్తా నేను. ఏం టెక్నిక్ అంటే, వాళ్ళ సైన్యం ఉంది కదా, వాళ్ళ సైన్యంలోకి మీ ఊర్లో ఉండే అందగత్తెలైన ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని పంపించేసేసి ఎవడొకడు పడిపోతాడు. పడిపోయారనుకో వాళ్ళు విగ్రహారాధనకు వచ్చేస్తారు. విగ్రహారాధనకు వచ్చారనుకో దేవుని కోపం వాళ్ళ మీద రగులుకుంటుంది. వ్యభిచారం చేసి విగ్రహారాధనకి వెళ్తే దేవుడు కోపం వచ్చింది, ఆయనే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాడు. ఆయన టెక్నిక్ చెప్పేసేసి బహుమానం కోరుకొని దేవునికి విరోధంగా వెళ్ళిపోయాడని ఎప్పుడు చెప్పాడు? దాదాపుగా 2500 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇన్ఫర్మేషన్ దేవుడు యోధా పత్రికలో రాశాడు. 2500 సంవత్సరాలు దాదాపుగా అయిపోయిన తర్వాత ఇన్ఫర్మేషన్ చెప్పి బిలాము బహుమానాన్ని ఆశించి
తప్పు త్రోవలోకి వెళ్ళిపోయాడు, దేవుని మార్గాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని అన్నాడు. ఏం చెప్పాడు? ఎడ్యుకేట్ చేసేసాడు. ఏమి లేదయా, జనాన్ని అక్కడ పంపించేసేసావనుకో, వెళ్ళి ఆడపిల్లలను పంపించేసి అన్నాడట. వెళ్ళిపోయారట. ప్రజలు వ్యభిచారం చేసేసారు సైనికులు. ఒక్క రోజే 24,000 మంది తెగులతో చచ్చిపోయారు. కాబట్టి వీళ్ళు పాడైపోవటానికి కారణం ఏంటి? దేహం యొక్క వాంఛ, దేహం యొక్క కోరిక. ఒక స్త్రీ పట్ల ఉండే కోరిక ఏం చేసేసింది? ఇశ్రాయేలు సైన్యాన్ని పాడు చేసేసేసేసి. అందువలన ఈ భూమి మీద బ్రతికే దినాల్లో మొట్టమొదట మనం కట్ చేయాల్సిన, ఈరోజు వరకు చెప్పిన సందేశంలో ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒకటి, నీవు ఘనతని కోరుకోకూడదు. అంటే ప్రక్కవాడి కంటే ఎక్కువ ఘనత కావాలనేటువంటి కోరిక అన్యాయంగా కోరుకోకూడదు. నంబర్ 2, దాన్ని ఏమంటామంటే దురాశ. దురాశ ఉండకూడదు. ఏ దురాశ ఉంటే బహుమానం కోసమనో లంచం కోసమనో, లంచం, దురాశలో భాగం ఏంటి? లంచం. లంచం ఎవరు తీసుకుంటారు? లంచం మామూలు వాళ్ళకి ఇస్తారా? ఎవరు? ఒక ఉద్యోగి, ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు, న్యాయాన్ని అన్యాయంగా మార్చగలిగిన స్థితి కలిగిన వాడు, న్యాయాన్ని అన్యాయంగా మార్చడానికి ఏం తీసుకుంటాడు? లంచం తీసుకుంటాడు. దాన్ని ఏమంటాడు? గిఫ్ట్, బహుమానం అంటాడు. కాబట్టి మనుషులు బహుమానాన్ని కోరుకొని దేవుని యొక్క మార్గంలో నుంచి, దేవుడు తనకిచ్చినటువంటి పవిత్రతని పోగొట్టుకొని దేవునికి దూరస్తుడైపోయి పాపంలోకి వెళ్ళిపోయి ఆ తర్వాత నరకానికి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. భోజనం, నీకు భోజనం ఉరి కావచ్చు. ఒక పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసా వంటి భ్రష్టుడు, వ్యభిచారం చేసేటువంటి వ్యక్తి అట. తల్లిదండ్రులు ఇద్దరికి బాధను కలిగించాడట ఏసావు. అందువలన ఇవి మానవుని నాశనంలోకి, నష్టంలోకి ముంచేస్తాయి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ధనవంతులకు పోయిన వారం చెప్పారు, ధనవంతులకు ఆశించే వాళ్ళు ఏం చేస్తారు? దురాశలో పడతారు, నానా విధమైన శోధనలో పడతారు, తమను తామే పొడుచుకుంటారు. అందువలన దురాశ లేకుండా నియమం ప్రకారం ఆశించి దేవుడిచ్చినటువంటి భక్తుల యొక్క కోరిక ఎలాగుంటుందట? ఉత్తమమైన వాటిని, ఉత్తమమైనది కోరుకుంటే అది ఉత్తమమైన కోరిక ఉంటుంది. దానిలో దురాశ ఉండదు. దాన్ని పాపానికి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. ఆజ్ఞను అతిక్రమించేటువంటి పరిస్థితి లేకుండా భూమి మీద ఏదైనా మనం ఆశించవచ్చు. ఉద్యోగం ఆశించవచ్చు, కష్టపడి చదువుకోవచ్చు. సంపాదన ఆశించవచ్చు, కష్టపడి సంపాదించుకోవచ్చు. ప్రతి విషయానికి ఒక న్యాయమైనటువంటి విధానాన్ని ఏర్పాటు చేశాడు. అందుకని న్యాయ విధులు, న్యాయము అంటాడు మంచి దేవుడు. న్యాయము, నీతి, నీతి న్యాయము. ఈ నీతి న్యాయములు దేవుని సింహాసనానికి ఆధారమైనవి. క్రొత్త నిబంధన సంఘానికి ఆయన నిర్మాణం చేసినటువంటి మొట్టమొదటి రాయి క్రీస్తు ప్రభువు, నీతి న్యాయం. దేవుడు తల్లి గర్భంలోంచి మానవుల్ని సృజించినప్పుడు నీతి న్యాయము రెండు కలిగినటువంటి వ్యక్తే. వివిధమైన తంత్రాలు, దురాశలోకి వెళ్ళిపోయి మనిషి దేవుడు తనకిచ్చినటువంటి పవిత్రతని పోగొట్టుకొని పాపంలోకి వెళ్ళి నరకపాత్రుడు తన స్వకీయమైన దురాశ చేత ఉన్నాడు. అంతేగాని ఇది దేవుడు పెట్టినటువంటి దురాశ చేత కాదు. శోధింపబడి ఎవరు టెంప్ట్ చేసేది ఎవరు? శోధకుడు, అపవాది. కాబట్టి ఆ శోధకుడిని జయించడానికి మనం ఏం చేయాలంటే దురాశను చంపివేయండి అన్నాడు. ధనాపేక్షను చంపివేయండి, దురాశను చంపివేయండి. దురాశ లేకపోతే పతనం అవ్వేటువంటి అవకాశం, మానవ పతనం ఉండదు. కాబట్టి ఆశ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. కాబట్టి జీవపు డంబం, ఆశ, ఇవి లేకుండా మానవుడు జీవించడానికి
దేవుని యొక్క నియమం ప్రకారం జీవించేవాడు అయి ఉంటే, ఒకవేళ తొలగిపోయినా దేవుడు ఏం చేస్తాడంటే హెచ్చరికిస్తాడు. మళ్ళా తిరిగి దావీదు తొలిగాడు, హెచ్చరిక రాగానే ఏం చేశాడు? వెనక్కి తిరిగి వచ్చాడు. కాబట్టి అలాంటి దేవుని నియమాన్ని అంతరంగంలో నిలుపుకొని దురాశ లేకుండా ఈ దేహంలో శరీరం యొక్క మనసు యొక్క కోరికల ప్రకారం కాకుండా, మనకు బహుమానం వస్తుందంటే, లేదు ఏదైనా ఉచితంగా వస్తుందంటే దాని వెనక మోసం ఉంటుంది. ఆ మోసాన్ని మనం దైవ నియమం ప్రకారం బ్రతికే వాళ్ళైతే కనిపెట్టగలుగుతారు. దైవ నియమం లేని వాళ్ళైతే సమర్థించుకోవటానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి పాపం దురాశ కలిగిన వాడిని వెంట పొంచి వాళ్ళ వాకిట్లో కాసుకొని ఉంటుంది. ఏం చేస్తప్పుడు? ఎవరిని మింగుతున్నా అని గర్జించు సింహం వలె వెదుకుచూ తిరుగులాడుచున్నాడు. మింగటం అంటే ఎట్ట మింగుతాడు అనుకున్నావేంటి? సింహంలాగా రాడు, బహుమానంలాగా వస్తాడు, ఇంకొక రూపంగా వస్తాడు, భోజనంలాగా వస్తాడు, ఇంకొక రకంగా వస్తాడు. అపవాది వచ్చి నిన్ను మింగేసేస్తాడు. దానిలో పడకూడదని, మోసపోకుండా, ఆ ఉచ్చులో చిక్కుకోకుండా, పాపంలో పడకుండా జీవించాలని ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరి వందనాలు సమర్పిస్తూ వహిస్తాం.